తిరుమల వేదికగా, తిరుపతి వేదికగా హైటెన్షన్ సృష్టిస్తున్నారా? అసలు ఈ రాజకీయాలు దేనికి? గోవులు చనిపోవడానికి కారణం వైసీపీ అంటున్నారు, లేకపోతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు నిర్లక్ష్యం అంటున్నారు. మనతో పాటుగా టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నారు. భానుగారు నమస్తే. భానుగారు భానుగారు ఒక నిమిషం, భానుగారు బిజీగా ఉన్నట్టున్నారు వేరే లైవ్లోని. భానుగారిని కూడా తీసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఆధ్యాత్మిక శాస్త్రంలో ఎందుకు ఈ హైటెన్షన్ నెలకొంది? ఒక పవిత్రమైన క్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానం గురించి వేరే ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. నిత్యం లక్షలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి వస్తుంటారు. మరి ఈ టైంలో ఎందుకు ఈ రాజకీయాలు జరుగుతున్నాయి? టెంపుల్ని కూడా వదలరా రాజకీయాలకి అన్నది భక్తుల ఆగ్రహం. గోవుని ఎంత పవిత్రంగా చూసుకుంటారో వేరే చెప్పాల్సిన అవసరం లేదండి. హిందూ శాస్త్రంలో కానీ హిందూ ధర్మంలో కానీ గోమాత అంటారు, అంటే తల్లితో పోలుస్తారు. మరి అలాంటి గోవుల మధ్య ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు? కోట్లాది రూపాయల తిరుమల తిరుపతి దేవస్థానానికి భక్తుల నుంచి పెద్ద ఎత్తున మొక్కులు చెల్లించుకోవడం అనేది వేరే విరాళాల రూపంలోనే భారీగా వస్తుంటాయి. కానీ ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది? భానుప్రకాష్ గారు, బోమన కరుణాకర్ రెడ్డి ప్రధానంగా దీన్ని ఒక హైడ్రామా చేస్తున్నారు, రాజకీయాలు చేస్తున్నారు అని చెప్పి మాట్లాడే పరిస్థితి. ఇక బోమన వర్సెస్ పోలీసుల మధ్య గొడవ, టెంపుల్ సిటీలో హైడ్రామాకు తెరలేపుతున్న అంశాలు. ఇక గోశాలకు వెళ్లేందుకు వైసీపీ నేత బోమన యత్నం చేయడంతో దాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఈరోజు కూటమి నుంచి పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలు అవనియండి, మంత్రులు అవనియండి భారీగా అక్కడికి తరలి వెళ్ళడం జరిగింది. వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం అయితే వాళ్ళు చేస్తున్నారు. అక్కడ మనం ఎక్స్క్లూజివ్గా విజువల్స్ కూడా చూడొచ్చు. తిరుపతి ఎంపీ అవనియండి, లేకపోతే బోమన కరుణాకర్ రెడ్డి అవనియండి, వీళ్ళిద్దరూ కూడా రోడ్ల మీద పడుకుని ఒక హై టెన్షన్ కలిగిస్తున్నారు. పోలీసులు కూడా భారీగా అక్కడ మోహరించి ఉన్నారు. ఒక గందరగోళ పరిస్థితి, అంటే ఎక్కడ ఏమి జరగకూడదో అక్కడే జరుగుతుందని వివిధ ప్రాంతాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి, దేశం నలుమూలల నుంచి, వివిధ దేశాల నుంచి కూడా స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు తరలి వస్తున్న ఈ పరిస్థితుల్లో గోవులు చనిపోవడం, దాని మీద రాజకీయ రచ్చ చేయడం వెనుక కుట్రకోణం ఏంటి? హిందుత్వం అనే దాని మీద ఒక టార్గెట్ చేస్తున్నారు అని మరొక అంశం. సో తిరుమల తిరుపతి దేవస్థానం ఆ పవిత్రతకు అపవిత్రం చేసే విధంగా ఇలాంటి గొడవలు జరుగుతున్నాయా? భానుప్రకాష్ గారు, భానుప్రకాష్ గారు వేరే లైవ్లో ఉన్నట్టున్నారు. భానుప్రకాష్ వెర్షన్ కూడా ఖచ్చితంగా మనం తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక తిరుపతిలో గోశాలలో ఈ రాజకీయ రగడకు ప్రధాన కారణాలు ఏంటి? వైసీపీ హయాంలోనే గోవులకు నాణ్యమైన ధాన్యం పెట్టలేదు అని చెప్పి భానుప్రకాష్ గారు అసలు ఏం జరుగుతుంది తిరుమల తిరుపతి దేవస్థానంలో? నిత్యం వివాదాలకు ప్రధాన కారణాలు ఏంటి? రాజకీయ నిరుద్యోగులు కొందరు, ప్రజలు తిరస్కరించినటువంటి నాయకులు కొందరు ఈరోజు ఉద్దేశపూర్వకంగా రాజకీయ లబ్ధి కోసం తిరుమల తిరుపతి దేవస్థానాన్ని, గోవుల్ని, గోవిందునితో రాజకీయాలు చేస్తుంటే ఇది మంచిది కాదు. టీటీడీ ఆధ్వర్యంలో జరుగుతున్న గోశాలలో 100 పైచిలకు గోవులు 3 నెలల్లో చనిపోయాయని చెప్పి అసత్య అబద్ధపు ప్రచారాన్ని బోమన కరుణాకర్ రెడ్డి గారు గతంలో 2 పర్యాలు టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యుడిగా, 2 పర్యాలు టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షుడిగా పనిచేసిన వ్యక్తి ఒక అబద్ధపు ప్రచారాన్ని రాజకీయంగా ఎదుర్కొంటాం. అంతేగాని నువ్వు ఈరోజు గోవుతో రాజకీయాలు చేయడం మంచిది కాదు. మేము చెప్తున్నాం, మేము చాలా ఇప్పుడు గోశాలనే ఉన్నాం, రావయ్యా చూపిస్తామని చెప్పింది అబద్ధాలంటే నన్ను హౌస్ అరెస్ట్ చేసినారంట. నిన్నెవరు హౌస్ అరెస్ట్ చేయలేదు, నీకు నువ్వు అరెస్ట్ చేసుకున్నా అని చెప్పి ఒక ఫీలింగ్ తో రోడ్డు మీద ఒక పౌలింపు సేవ డ్రామా ఆడుతుంటే ఎవరు నమ్ముతారు చెప్పండి? కాబట్టి మేము నిన్న కూడా ఎస్పీ గారు మేము కంప్లైంట్ ఇచ్చాం. గోశాలన, గో వధశాలన అని చెప్పి వారి పత్రికలో రాయించుకున్నారు. ఏందన్నా ఇది? వెంకటేశ్వర స్వామి నిధులతో నడిచే గోశాలని గో వధశాలగా ఆ కర్మ పట్టిందా చెప్పండి? మీరు మాట్లాడే దీంట్లో అంత అసత్య ఆరోపణ చేయడం, అంత ఇది మామూలుగా వేరే అన్యమతస్తులతో మాట్లాడే ధైర్యం ఉందా మీకు? అని అడుగుతున్నా. గో వధశాలను రాయిస్తారా మీరు? అసత్య ప్రచారాలు చేయిస్తారా? నిన్న ఎస్పీ గారు కూడా నేను కంప్లైంట్ చేశాను. మా టీటీడీ ఇన్స్టిట్యూషన్ పరువు దిగజార్చే విధంగా కోట్లాది మంది గోవింద భక్తుల మనోభావాలు బాధపడే విధంగా సోషల్ మీడియాలో, అలాగే మీడియాలో ఈయన మాట్లాడుతూ రెచ్చగొడుతున్నాడు. ఇది మంచిది కాదు. దీని మీద కేసు రిజిస్టర్ చేయండి. భవిష్యత్తులో ఎవరు కానీ వెంకటేశ్వర స్వామితో పెట్టుకోకూడదని చెప్పి నేను ఎస్పీ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. అదే బోర్డు మెంబర్. అసలు ఎక్కడ మొదలైందండి ఇది? అంటే మీ హయాంలోనే నిర్లక్ష్యం అన్నది వాళ్ళు మాట్లాడే అంశం. అసలు నిజంగా గోవులు చనిపోవడం అన్నది నిజమా?
గోవులు ఏ గోశాలన్నా ఖచ్చితంగా అవును. సహజ మరణాలు ఉంటాయి. ఉమ్, ఇప్పుడు కరుణాకర్ రెడ్డికి మీ ద్వారా నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఉమ్, నువ్వు టీటీడీ చైర్మన్ ఉన్నప్పుడు ఈ సంవత్సరం లెక్కేసుకుంటావు 2024లో నువ్వు చైర్మన్ ఉన్నప్పుడు పోయిన సంవత్సరం జనవరి నుంచి జూన్ వరకు 6 నెలల్లో 79 గోమాతలు చనిపోయాయి. దాంట్లో 34 లేగ దూడలు 34. ఉమ్. నువ్వు ఇప్పుడు మాట్లాడుతూ లేక దూడలు ఎలా చనిపోతాయంటే నువ్వు చనిపోయినప్పుడు మాత్రం లెక్క రాదా కరుణాకర్ రెడ్డి? నువ్వు హయాంలో ఉన్నప్పుడు, అలాగే నువ్వు ఉన్నప్పుడు ఒక విజిలెన్స్ ఎంక్వైరీ జరిగింది. నువ్వు ఉన్నప్పుడు ఒక విజిలెన్స్ ఎంక్వైరీ జరిగింది. ఆ ఎంక్వైరీలో ఏముంది రిపోర్ట్ తెలుసా? 1/4/2024లో రిపోర్ట్ ఏమనుంది తెలుసా? మీరు ఎక్స్పైర్ అయినటువంటి మందులు వారిన కారణంగా, పురుగులు పడినటువంటి దానా పెట్టినటువంటి కారణంగా మరణాలు జరిగే ప్రమాదం ఉంది, వాడొద్దని చెప్తే వాడారు వీళ్ళు. నువ్వు సమాధానం చెప్పాల్సింది మమ్మల్ని అడుగుతావు కరుణాకర్ రెడ్డి? నువ్వు నీ హయాంలో ఇవన్నీ జరిగితే ఇది మా విజిలెన్స్ రిపోర్ట్ కాదు. నువ్వు టీటీడీ చైర్మన్ ఉన్నప్పుడు నీ మంది, నీ మార్బలో నీకు ధర్మారెడ్డి ఉన్నాడు, అక్కడ నీకు కావాల్సిన వ్యక్తి ఇక్కడ డైరీ ఫార్మ్ డైరెక్టర్ ఉన్నాడు. వాళ్ళు ఇచ్చిన రిపోర్టులనే నువ్వు ఎందుకు ఆ రోజు యాక్షన్ తీసుకోలేదు కరుణాకర్ రెడ్డి? అంటే మీరు వచ్చిన తర్వాత పోకే దీని మీద ఏమైనా ఎంక్వైరీ చేయడం జరిగిందా? దాని మీద ఏమైనా వాస్తవాలు భక్తులకు చెప్పే విధంగా ఏమైనా చర్యలు చేపట్టారా? మొన్న 3 రోజుల నుంచి ఇదే మేము చెప్తున్న, భక్తులు ఎవరు కరుణాకర్ రెడ్డి మాటలు నమ్మాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఈ 3 నెలల కాలంలో 43 గోవులు చనిపోయాయని చెప్పి ఈవో గారు చెప్పడం జరిగింది. కరుణాకర్ రెడ్డి ఉన్నప్పుడు కూడా 79 ఆవులు చనిపోయాయి. గోశాల నాటుగా మాకు ఇక్కడ 1778 గోవులు ఉన్నాయి. ఇక్కడ సహజ మరణాలు ఉంటాయి గోవులు. దాన్ని మీరు ఇలా రాజకీయం చేయడం మంచిది కాదని చెప్పి మేము భావిస్తున్నాం. అంటే కూటమి వచ్చిన తర్వాత చాలా అపశృతులు జరుగుతున్నాయి అన్నది పదే పదే వాళ్ళు మాట్లాడుతున్న అంశం. కూటమి వచ్చిన తర్వాత ప్రజల కోసం, ప్రజల ఇష్టాలు, ప్రజల కష్టాలు తెలుసుకొని మేము ముందుకు పోతున్నాం. వికసిత ఆంధ్రప్రదేశ్ ని ముందుకు తీసుకుపోతున్నాం. అది ఓర్వలేక, రాజకీయంగా మమ్మల్ని ఎదుర్కొనే ధైర్యం లేక ఇలా గోవిందుడితో గోవుడితో పెట్టుకుంటున్నారు. ఈ రోజు కూడా మించిపోయింది ఏం లేదు. నేను చేసింది తప్పు, నేను మాట్లాడిన తప్పు అని చెప్పి చంపలేసుకొని, లెంపలేసుకొని ఈ బహిరంగ క్షమాపణ చెప్పి వెనక్కి వెళ్ళిపోతే మంచిది కర్ణాటక. సో ఆ పరిస్థితి ఉందా? వాళ్ళు వెనక్కి వెళ్ళే పరిస్థితి, రోడ్ల మీద పడుకుంటే ఆందోళన చేస్తున్నారు కదా. వాళ్ళు ఎందుకు వెళ్ళిపోతారండి? వాళ్ళు ఎందుకు వెళ్ళిపోతారన్నా? వాళ్ళకి కావాల్సిందే రాజకీయ లబ్ధి. దీన్ని పెట్టుకుని ఇప్పటికీ సిగ్గుండాలి. 63,000 ఓట్ల పైచలకు దీంతో ఓడిపోయినాడు ఆయన ఈ రోజు మాట్లాడతారు మా గురించి. సో ఈ రోజు ఏం జరుగుతున్నదండి? ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏంటి? ఆయన మా గురించి మాట్లాడు, సిగ్గుండాలి. ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటి భాను గారు? ఇప్పుడు ఏం లేదు, అంతా ప్రశాంతంగా ఉన్నాము. మేమందరూ గోశాలలో ఉన్నాము. ఇప్పుడే మా స్థానిక చంద్రగిరి ఎమ్మెల్యే ఫోన్ లో కరుణాకర్ రెడ్డి గారితో మాట్లాడడం జరిగింది. అడిగితే నన్ను ఏదో హౌస్ అరెస్ట్ చేశారని చెప్పి అబద్ధ ప్రచారం చేస్తున్నాడు. ఆయన పౌలింపు సేవ రోడ్ లో దిండు దుప్పటేసుకుని పడుకున్నాడు. ఎవరు పోలీసులు ఎవరు అరెస్ట్ చేయలేదు ఆయన్ని. రమ్మంటున్నాం, ఆయన వస్తే మేము సమాధానం చెప్తే మేము సిద్ధంగా ఉన్నాం. భక్తులకు ఏమైనా అసౌకర్యాలు కలుగుతున్నాయండి? ఎందుకంటే వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తరలి వస్తుంటారు. ఇది గోశాల చంద్రగిరి దారిలో ఉంటుంది, భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేదు. కాబట్టి ఈ రోజుకైనా సరే ఆయన డ్రామాలు కట్టిపెట్టి రాజకీయంగా చూసుకుంటే పద్ధతిగా ఉంటుంది కరుణాకర్ రెడ్డి. దీని మీద కూడా ఏమైనా ఎఫ్ఐఆర్ అయినా ఫైల్ చేయడం అయిందా? ఇలా అసత్య ప్రచారం చేస్తే నిన్న నేను ఎస్పీ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. దాని మీద పరిశీలించి న్యాయ నిపుణుల దగ్గర సలహాలు తీసుకున్న తర్వాత పోలీస్ అధికారులు కూడా కేసు పెట్టే అవకాశం ఉంది. ఈ రోజు ఎవరెవరు వచ్చారండి గోశాలకి? మొత్తం మా కూటమికి సంబంధించిన శాసనసభ్యులు, సీనియర్ నాయకులు అందరూ వచ్చారు. ఓకే, పవన్ కళ్యాణ్ గారు కూడా వస్తున్నారట తిరుపతి? లేదు రేపు ప్రస్తుతానికి లేదు, అవన్నీ ఏం లేదు. సో ఏదైనప్పటికీ కూడా భక్తులకి మాత్రం ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉంది. కానీ మనోభావాలు దెబ్బతింటున్నాయి కదా, ఏదో జరిగిపోయింది అంటే అక్కడ. ఏం భక్తుల మనోభావాలు ఎవరు ఏం దెబ్బతినలేదన్నా, భగవంతుడి మీద నమ్మకం, విశ్వాసం లేని పార్టీ వైసీపీ పార్టీ, జగన్మోహన్ రెడ్డి. ఒక హిందూ వ్యతిరేకి జగన్మోహన్ రెడ్డి. ఆయన చెప్పే మాటలు కానీ, ఆయన పార్టీలో కింద ఉండే వాళ్ళు మాట్లాడే మాటలు కానీ ఎవరు నమ్మే పరిస్థితి లేదు. కాబట్టి మా ఎన్డీఏ కూటమి మీద నమ్మకం, విశ్వాసం ఉంది. గోవింద భక్తులందరూ మమ్మల్ని విశ్వసిస్తున్నారు. బోర్డులో కూడా ఒక సమన్వయ లోపం ఉండటం లేదు, అందుకని ఈ వివాదాలన్నీ వస్తున్నాయి అంటారు, నిజమా? అలాంటి ఆరోపణలు ఏం లేవన్నా. మేము మేనేజ్మెంట్ అంతా కలిసి నిర్ణయాలు తీసుకుని ముందుకు పోతున్నాం. మంచి భక్తుల కోసం, దేవుడి కోసం మంచి నిర్ణయాలు తీసుకుంటాం. బోమన కరుణాకర్ రెడ్డి గారికి భానుప్రకాష్ రెడ్డి గారు ఏం చెప్పబోతున్నాడు? బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పి కోరుకుంటున్నాం. రైట్, ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది పరిస్థితి. తిరుమల తిరుపతి దేవస్థానంలో వైసీపీ కావాలని చెప్పి ఈ హైడ్రామాలు ఆడుతుంది. వైసీపీ కావాలని చెప్పి రచ్చ చేస్తుంది అని చెప్పి టీటీడీ బోర్డు సభ్యులు మాట్లాడే పరిస్థితి. ఒకసారిగా విజువల్ మనం చూడొచ్చు ఎక్స్క్లూజివ్గా. అవి ఈవో రిలీజ్ చేసిన ఇమేజెస్ అండి. వీరు చెప్పేది ఏంటంటే వైసీపీ హయాంలో గోవులకు నాణ్యమైన ధాన్యం పెట్టడం లేదు, ఆవుల మరణాలను గోప్యంగా ఉంచిన వైసీపీ అంటూ ఈవో మాట్లాడడం వెనుక ఇది వాళ్ళకి ఆగ్రహాన్ని రప్పిస్తున్నది.
వైసీపీ టైంలో నిజంగానే గోవులకు ఆహారం పెట్టలేదా? మరి 11 నెలలు అవుతున్నది. మరి వీళ్ళు వచ్చిన తర్వాత ఇలా జరిగింది, ఏం జరిగింది, అందులో ఉన్న లోపాలు నిజంగా ఆవులకి దానాలు కూడా సరిగ్గా పెట్టలేని పరిస్థితిలో టీటీడీ ఉందా? ఇవన్నీ కూడా ప్రశ్నలు ఉండాలి. విమర్శలు చేయడం అన్నదో లేకపోతే మాట్లాడడం అన్నదో అది వేరే అంశం, మాట్లాడొచ్చు. కానీ ఆధారాలు చూపించాలని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. అంతేకాకుండా సరైన ధాన్యం అందక రోగాల బారి పడినవి, ధాన్యం సరైంది అందక రోగాల బారిన పడినవి, అందుకని ఇప్పుడు ఇవి చనిపోతున్నాయని ఇక పవన్ కళ్యాణ్ గారు కూడా రంగంలోకి దిగిపోతున్నారు. ఎందుకంటే సనాతన ధర్మాన్ని ఆయన ఎత్తుకున్నారు. పలు అంశాల్లో ఆయన చాలా తీవ్రంగా స్పందించారు. గతంలో తొక్కిస్లాట్లో చనిపోయిన దాని మీద కూడా ఆయన చాలా ఫైర్ అయ్యారు. మరి గోవులకు సంబంధించిన అంశం అన్నది దాన్ని మనం ఆవుగా చూడకూడదండి, ఏదో ఒక జంతువులా చూసే పరిస్థితి ఉండదు. అది మనోభావాలకి సంబంధించిన అంశం. మరొక కీలకమైన అంశం ఏంటంటే ఇది తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన గోశాల. అంటే ప్రతి దేవాలయాల్లో, ముఖ్య దేవాలయాల్లో గోశాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో దానికంటూ ఒక ప్రత్యేక బడ్జెట్ ఏర్పాటు చేయాలి. మరి ఆ బడ్జెట్ ఏర్పాటు చేస్తున్నారా? చేయటం లేదా? ఎప్పటి నుంచి ఇది జరుగుతుంది? వాళ్ళ హయాంలో చనిపోయినా, వీళ్ళ హయాంలో చనిపోయినా, రేపు ఇంకొకరి హయాంలో చనిపోయినా ఇది చాలా ఘోరమైన అంశం. సో అలాంటి పరిస్థితికి రావడానికి గల కారణాలు ఏంటి? ఎందుకు 100 గోవులు చనిపోయినాయి లేకపోతే ఇంకా ఎక్కువ చనిపోయినాయి అని చెప్పి వైసీపీ పక్కా సాక్ష్యాలతో మేము చెప్తున్నాం అంటున్నారు. ఆయన కొన్ని ఫోటోలు రిలీజ్ చేశారు భూమన కరుణాకర్ రెడ్డి గారు. సో ఎవరికి వాళ్ళు విమర్శించుకున్నప్పటికీ, రాజకీయ అంశాలు చర్చ రచ్చ రేపుతున్నప్పటికీ కూడా వాస్తవాలైతే కళ్ళకు కట్టినట్టుగా చెప్పించాల్సిన అవసరం ఉంది. అక్కడ ఇమేజ్ మనం చూడొచ్చు. ఆ ఇమేజ్లో కూడా అవి ఏవో ఎక్స్పైరీ అయిన మెడిసిన్ ఏదో వాడారనో లేకపోతే ఎక్స్పైరీ అయిన ఏవో ఈ ధాన్యాలు ఇవన్నీ పెట్టారని చెప్పి సాక్షాత్తు ఈవో శ్యామలరావు గారు ఆయన చెప్పడం జరుగుతుంది. ఇక ఆవుల ఫోటోలు చూడండి ఒకసారి, ఆయన ఇందాక పంపించినవి మా వాళ్ళు ప్లే చేసినవి ఆవుల ఫోటోలు కూడా ఆయన రిలీజ్ చేయడం జరిగింది. చాలా విచారకరం, చాలా దారుణంగా చనిపోయి ఉన్న విజువల్స్ అవి. మనం ఆ ఇమేజెస్ మనం చూస్తుంటే సాక్షాత్తు ఈవోఏ రిలీజ్ చేశాడు. ఇదిగో ఆ ఇమేజ్ చూడండి, అది చూస్తేనే అదొక రకంగా అనిపిస్తుంది, ఎంత దారుణంగా చనిపోయినాయి అని. నిజంగా ఏదో అనారోగ్య సమస్యలతో చనిపోయినాయి. సాధారణంగా గోవులు ఎవరన్నా ఎక్స్పైరీ డేట్ అయితే మనిషి చనిపోవాల్సి వచ్చింది. కానీ ఎక్స్పైరీ అయిన ధాన్యాన్నో లేకపోతే ఎక్స్పైరీ అయిన మెడిసిన్నో వాడడం వల్ల చనిపోయినాయి అన్నది ఇక్కడ ప్రధానంగా వీరు ఆరోపిస్తున్న అంశాలు. ఇక ఇంత జరుగుతున్న అధికారులు మౌనం దాల్చడంపై విమర్శలు. సరే వెళ్తున్నారు, గోశాలని సందర్శిస్తున్నారు, అది రెగ్యులర్గా ఉండాలి కదా వాచ్. అది దానికి సంబంధించిన అధికారి ఎవరు? గతంలో అక్కడ తొక్కిసలాట జరిగినప్పుడు అక్కడ ఉన్న అధికారి ఏదో ఇన్ఛార్జ్గా వేసినట్టున్నారు, అతన్ని వేరే దానికి ఎక్కడికో తరలించారు. సో ఆయన లేడు, దానికి జవాబుదారీ అన్నది ఎవరెవరికో అప్పచెప్తున్నారు తప్పించి ఒక శాశ్వతమైన ప్రణాళిక లేదు అన్నది వీళ్ళు ప్రధానంగా ఆలోచిస్తున్న అంశం. ఇక తిరుపతిలో గోశాలపై ఈ రాజకీయ రగడకి కారణాలన్నీ ఇవైతే, పద్మావతిపురంలో భూమన కరుణాకర్ రెడ్డి నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్తత. భూమన్ ఇంటి దగ్గర భారీగా పోలీసుల మోహరింపు ఎందుకు వచ్చిందంటే, ఈరోజు ఈయన వెళ్ళి నేను చూపిస్తాను అన్నాడు, దమ్ముంటే నువ్వు రా అంటున్నారు. ఈయన వెళ్లకుండా పోలీసులు ఏమన్నా హౌస్ అరెస్ట్ చేశారంటున్నారు. ఇప్పుడు మా స్థానిక ఎమ్మెల్యే మాట్లాడేట, భూమన మరి నువ్వు వస్తానన్నావు కదా ఎందుకు రాలేదంటే నన్ను ఇక్కడ హౌస్ అరెస్ట్ చేశారంటున్నారు. ఈ భానుప్రకాష్ రెడ్డి టీటీడీ బోర్డు సభ్యులు చెప్పేది ఏంటంటే ఎవరు ఆయన అరెస్ట్ చేయలేదు, ఇవన్నీ అబద్ధాలని చెప్పి ఈయన అంటారు. ఇక టీటీడీ గోశాలకు వెళ్లకుండా భూమన్ను అడ్డుకున్న పోలీసులు, ఆయన వెర్షన్ అది. ఇక రోడ్డుపై పడుకుని నిరసన తెలుపుతున్న భూమన వైసీపీ ఎంపీ, వైసీపీ నాయకులు వాళ్ళు రోడ్ల మీదే బైఠాయించారు. సో ఇదేంటంటే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగట్లేదు, భక్తుల మనోభావాలకి సంబంధించిన అంశం కాదని ఎవరు చెప్తున్నప్పటికీ కూడా వార్తలు ప్రచారం అవుతున్నాయి కదా, కళ్ళ కట్టినట్టు కనిపిస్తున్నాయి కదా. ఆ విశ్వాసం ఇబ్బంది పడితే చాలా కష్టం. తిరుమల తిరుపతి దేవస్థానానికి ఉన్న ప్రతిష్టత అంతా ఇంత కాదు. దాన్ని ఎవరు తప్పుతో పట్టించాలని చూసినా, ఎవరు దాన్ని రాంగ్ ట్రాక్ నడిపించాలని చూసినా వాళ్ళని కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉంది. ఇది ఒకరోజు అంశం కాదు, ఎన్నో ఏళ్ల పెట్టి ఆ స్వామివారిని భక్తించుకున్నారు. అపారమైన భక్తి కదండి, ప్రపంచంలోనే తనదంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న పుణ్యక్షేత్రం అది. అలాంటి పుణ్యక్షేత్రంలో గోవులు చనిపోవడానికి కారణం ఇది వీళ్ళ నిర్లక్ష్యం, అధికారుల నిర్లక్ష్యం, ఇంకో నిర్లక్ష్యం అనడం ఏంటి? అందరూ మనది అనుకుని చేయాల్సిన అవసరం ఉంది. అక్కడ ఏ బడ్జెట్లో ఏమైనా లోటు ఉందా? ఎంత కావాల్సి అంత స్వామివారికి కోట్లు కుమ్మరిస్తుంటారు. సో దీని మీద ఏంటంటే అలసత్వం, మనకి సంబంధం కాదు కదా అని చెప్పి ఎవరు చేసినా, ఆ రోజు వాళ్ళ హయాంలో వాళ్ళు చేసినా, ఈరోజు ఈ హయాంలో చేసినా సరే మహాపాపం. భక్తుల మనోభావాలతోటి దయచేసి ఎవ్వరూ ఆడుకోవద్దు. ఆడుకుంటే దానికి తగిన శిక్ష వేరే రకంగా ఉంటుంది.
చాలా సందర్భాల్లో వాళ్ళు మాట్లాడేవే, స్వాములు కానీ ఇంకొకరు కానీ ఆ ప్రతిష్ట గురించి, ఆయన గురించిని. సో రాజకీయాలు చేసుకోవాలంటే చాలా అంశాలు చేసుకోవచ్చు, కానీ తిరుపతి కేంద్రంగా, టెంపుల్ సిటీ కేంద్రంగా, ఆ పవిత్రమైన ప్రాంతంలో ఈ రకమైన రాజకీయాలు చేయడం మాత్రం చాలా విచారకరమైన అంశం. ఇక బోమన్ను హౌస్ అరెస్ట్ చేయలేదంటున్న ఎస్పీ హర్షవర్ధన్ రాజు.